ప్రాముఖ్యముగా మన పరిశుద్ధ గ్రంథంలోని ఆఖరి గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు 7 సంఘాలకు లేఖను రాస్తూ ఉన్నాడు. 7 సంఘాలు. బహుశా చాలామంది ఈ 7 సంఘాల గురించినటువంటి వివరాలు మీరు చాలాసార్లు విని ఉండవచ్చు. చాలాసార్లు అనేక వర్తమానాల ద్వారా మీరు విన్నారు, గ్రహించారు, తెలుసుకున్నారు. అనేక విషయాలు వాస్తవికంగా మీ అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఈ యొక్క సెషన్లో ప్రత్యేకమైనటువంటి కొన్ని అంశాలుగా, దృష్టికోణాలుగా మనం దీన్ని అధ్యయనం చేద్దాం. ఎందుకంటే వాక్యాన్ని బోధించేటువంటి వారు బోధన క్రమంలోనికి వెళ్తుంది కాబట్టి ఇది అధ్యయన క్రమంలో మనము లేఖనానుసారంగా వచనం పిన్ టు పిన్, వర్డ్ టు వర్డ్, అంటే పదంతో పదం మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే వెంటనే అడగడానికి ప్రయత్నం చేయండి. నేను సమాధానం ఇవ్వడానికి వెనకాడను. అదే రీతిగా ఇంకెవరికైనా లేకపోతే ఈ సబ్జెక్ట్కి బయట ఏదైనా క్వశ్చన్ ఉందనుకోండి, ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పను. ఓకే, అవుట్ ఆఫ్ సిలబస్ ఆన్సర్ నేను చెప్పను. 7 సంఘాల్లో ఉన్నటువంటి దృష్టికోణాన్ని మాత్రమే మనము అధ్యయనం చేద్దాం. వేరే ఏదైనా ప్రశ్న కనుక మీకు ఉన్నట్లయితే నా ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను. 24 గంటలు మీకు అవైలబుల్గా ఉండి మీకు సమాధానం ఇస్తాను. ఓకే కదండి. మనం ఎవరి సమయాన్ని వృధా చేయకూడదు అనేటువంటి ఉద్దేశం. అయితే ప్రాముఖ్యంగా మనము తెలుసుకున్నటువంటి ఈ యొక్క 7 సంఘాల వివరణలో కొంత ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత మనం ముందుకు వెళ్దాము. అయితే ఈ 7 సంఘాల లేఖ ఎప్పుడు రాస్తున్నారంటే దాదాపు 50 సంవత్సరములు క్రీస్తు శకము తర్వాత ఈ యొక్క లేఖన భాగాలు రాయబడ్డాయి. అంటే 52, 53 ఆ యొక్క క్రీస్తు శకములో ఈ పత్రిక రాయబడినట్టు 57 వరకు కూడా అని గ్రంథకర్తలు వివరిస్తారు. యోహాను, శిష్యుడైనటువంటి యోహాను, యేసు ప్రేమించిన శిష్యుడైనటువంటి యోహాను, యేసు రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడు. ఆ యోహాను ఎప్పుడైతే రోమా సామ్రాజ్యపు అధికారంలో సంఘాల్లో అనేకమైనటువంటి విశ్వాస పరిమాణం ఎప్పుడైతే పరీక్షించబడుతుందో ఆ దినాలలో వారి యొక్క సంఘాల మీదకి విద్రోహ శక్తులు వచ్చినటువంటి సంగతులు మనం చూస్తున్నాం. అయితే పెంతెకోస్తు పండుగ దినమున ఎప్పుడైతే శిష్యులు పెంతెకోస్తు పండుగ దినమున, జాగ్రత్తగా గమనించండి, పెంతెకోస్తు పండుగ దినమున ఎప్పుడైతే శిష్యులు మేడగది మీద కూర్చుని ఉన్నారో, ప్రార్థన చేస్తూ ఉన్నారో, వారితో పాటు కొందరు యేసు తల్లి అయిన మరియ కూడా వారితో ఉన్నట్టు మనందరికీ తెలుసు. ఇవన్నీ కూడా అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మనము గమనించగలం. పరిశుద్ధాత్మ అనేటువంటి అనుభవాన్ని వారు పొందుకొని భాషలలో, వివిధమైనటువంటి భాషలలో, అన్య భాషలలో వారు మాట్లాడినట్టు అనేక రాయబడలేదు, కానీ అందరికీ అర్థమైనటువంటి భాషలో వారు మాట్లాడారని, ఆ భాషలు ఎవరు అర్థం చేసుకున్నారు? అక్కడ అనేక మంది యూదులు అనేక ప్రాంతాల నుండి యెరూషలేం పట్టణానికి వచ్చి, ఆ ప్రాంతంలో అనేక మంది యూదులు యెరూషలేంలో ఏం చేస్తున్నారండి? వారు ఏ పండుగను ఆచరించడానికి వచ్చారు? పెంతెకోస్తు పండుగను ఆచరించడానికి వచ్చినటువంటి అనేక మంది యూదుల్ని, వారందరినీ కూడా ఆ గొప్ప శబ్దము, గాలి వంటి శబ్దం ఎప్పుడైతే వచ్చిందో వారందరూ మేడగదికి వచ్చారు. ఆ మాట మనం ఒకసారి చదువుకొని మనం ముందుకెళ్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో ఈ లేఖన భాగాలు రాయబడ్డాయి. ఈ యూదులు అందరూ ఎందుకు చెదిరిపోయారు అంటే, దానియేలు ప్రవచనం, ఇర్మియా ప్రవచనానికి ఆధారంగా అనేక మంది యూదులు ఆనాడు బబులోను లేదా మాద్యా, పర్షియా, ఆ రీతిగా అనేక రాజ్యాలు ఎప్పుడైతే యెరూషలేమును ముట్టడి చేశాయో అనేక మంది యూదులు చెదిరిపోయారు. తరతరాలుగా అనేక మంది అనేక దేశాలకు వెళ్ళిపోయారు. అక్కడ వారి కుటుంబాలు, వారి యొక్క జాతి అక్కడ విస్తరించడం మొదలుపెట్టింది. అయితే ప్రతి పండుగకు, అనగా ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి ప్రాముఖ్యమైన పండుగల్లో పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ మరియు పర్ణశాలల పండుగ, ఈ ప్రాముఖ్యమైన పండుగలకు ఇంకా పండుగలు చాలా ఉన్నాయి. ఈ పండుగలకు యెరూషలేమునకు వచ్చి వారు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ యొక్క ప్రతి పండుగకు వచ్చినటువంటి ఈ యొక్క యూదులు ఈ పెంతెకోస్తు పండుగ దినమున, పెంతెకోస్తు అనేటువంటి పండుగ ఎందుకు జరుపుకుంటారు? పంట సమృద్ధిగా పండినప్పుడు కాదు, ఇంకెవరైనా చెప్తారా? ఎప్పుడైతే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం నుంచి విడిపించబడి అరణ్య మార్గంలో వారు వచ్చారో, వారి కొరకు సినాయి పర్వతం మీద మోషేకు దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు.
కొన్ని కట్టడలు ఇచ్చాడు, కొన్ని విధులు ఇచ్చాడు. సోషల్ లా, సెరిమోనియల్ లా, మోరల్ లా ఇంగ్లీష్లో అంటారు. 3. ఇంగ్లీష్ ఎవరెవరికి అర్థమవుతుంది? నేను ఇంగ్లీష్లో ఇంక ఇప్పటి నుంచి మాట్లాడనులేండి. అయితే కట్టడలు, విధులు, ఆజ్ఞలు అనేటువంటి 3 ప్రాముఖ్యమైన విషయాలు ఆ యొక్క మోషేకి ఇచ్చినప్పుడు ఎక్కడిచ్చాడు? సినాయి పర్వతం మీద ఇచ్చాడో ఆ కట్టడలు, విధులు, ఆ యొక్క ఆజ్ఞలు తీసుకొని ఎప్పుడైతే మోషే ఇశ్రాయేల్ ప్రజల మీదకి వచ్చాడో ఆ ఆజ్ఞల్ని వారికి ఆపాదించడం జరుగుతుంది, నేర్పించడం జరుగుతుంది. ఆ యొక్క దినాన్ని జ్ఞాపకం చేసుకోవడమే పెంతెకోస్తు పండుగ దినము. అందుకే వారు దాన్ని చాలా నిష్ఠగా ఈ యొక్క కార్యక్రమం జరిగిస్తారు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మనం గమనించగలం. త్వరగా చూసుకుందాం, ఎందుకంటే ఇది ఇంట్రడక్షన్ మాత్రమే. అయితే ఈ పెంతెకోస్తు పండుగ దినమున మనం 5వ వచనంలో చూసినట్లయితే, ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలగగా జనులు గుంపులు కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభావములతో వారు మాట్లాడట విని, తన స్వభాషతో వారు మాట్లాడట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా అనేటువంటి భాష మనం చూస్తాం. అక్కడ 8వ వచనం చూద్దాం. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషలో వీరు మాట్లాడుచున్నారేంటి అని వారందరూ ఆశ్చర్యపడ్డారు. అక్కడ పార్దీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ప్రుగ్రియా, పంపులియా, ఐగుప్తు అనే దేశమందలి వారు అని రాయబడింది. అంతేకాదండి, కురేనియా, లిబియా ప్రాంతమును కాపురమైనటువంటి వారు, రోమా పరవాసులుగా ఉన్నటువంటి వారు, యూదులు, యూదామత ప్రవిష్టులు, చక్కగా రాయబడింది కదా. యూదులు మాత్రమే కాదు, యూదామత ప్రవిష్టులు కూడా అక్కడ ఉన్నారు. అప్పుడు పేతురు పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకొని ఆ అనుభవంలో వారందరికీ సువార్తను ప్రకటించాడు. 37వ వచనంలో చూస్తే, వారి మాట విని హృదయములో నొచ్చుకొని అని రాయబడింది కదండి. ఎందుకంటే సువార్తను వారు విన్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని మీరే చంపేశారా బాబు, మీరందరూ సిలువెక్కిచ్చేశారు అనే మాట విన్నప్పుడు యూదులు తమ హృదయంలో నొచ్చుకొని, అంటే అక్కడ గుచ్చుకొని అని కూడా రాయబడింది. చూడండి కింద ఫుట్ నోట్లు ఏమని రాయబడింది? పొడుచుకొని అని రాయబడింది. అంటే అక్కడ ఒక ప్రభావితమైనటువంటి రక్షణ కార్యం జరిగింది. అప్పుడు అనేక మంది యూదులు రక్షణ పొంది అక్కడి నుండి ఏ ప్రాంతాల నుంచి వచ్చారో ఆ ప్రాంతాలకి మళ్ళీ పండుగ అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళే ముందు వారు ఏం చేశారు? 38వ వచనం చూద్దాం. 37, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలుని అడగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తునందు బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. ఈ యొక్క మొట్టమొదటిగా సంఘ స్థాపన జరిగింది. ఇక్కడ మొట్టమొదటిగా పేతురు మొదటి ప్రసంగంలో మొట్టమొదటిగా సంఘ స్థాపన జరిగింది. అక్కడ మూలరాయి పడింది. అక్కడ ఆ మూలరాయి యేసుక్రీస్తుగా రక్షణ అనుభవంలోనికి వారందరూ బాప్తిసం ద్వారా సంఘములో చేర్చబడిరి. ఇంచుమించు 3000 మంది సంఘంలో చేర్చబడిరి అని ఈ గ్రంథకర్త అయిన లూకా రాస్తూ ఉన్నాడు. ఈ మాటను రాస్తూ ఉన్నప్పుడు ఆ 3000 మంది యూదులు, యూదామత ప్రవిష్టులు, అనేక ప్రాంతాల నుండి వచ్చినటువంటి యూదులు ఆ దినాల్లో యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించారు. వీరందరూ మరలా అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయారు. పస్కా పండుగ అయిపోయింది, పెంతెకోస్తు పండుగ అయిపోయింది. ఈ రెండు ముగించుకున్న తర్వాత ఇక అందరూ బయలుదేరారు. 50 రోజుల తర్వాత వస్తుందన్నమాట ఈ పెంతెకోస్తు పండుగ. పస్కా పండుగ 50 రోజుల తర్వాత, అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైన 10 రోజుల తర్వాత. ఓకేనా? ఈ కాలాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. అయితే ఎప్పుడైతే వీరు మరలా ఆ ప్రాంతాలకు వెళ్ళిపోయారో, ఈ పరిశుద్ధాత్మ చేత నడిపించబడినటువంటి యూదులు, యూదామత ప్రవిష్టులు, అనేక మంది విశ్వాసులు వెళ్ళి వారి వారి ఊర్లలో, వారి వారి పట్టణాలలో సంఘాలు స్థాపించడం మొదలుపెట్టారు. పేతురు ఎక్కడ సంఘాలను స్థాపించలేదు, పౌలు ఎక్కడ సంఘాలను స్థాపించలేదు. వారు వెళ్ళి అనేక ప్రాంతాలకు సువార్తను తీసుకుని వెళ్ళారు. సువార్త కేంద్రీకృతంగా ఆ యొక్క మేడగది అనుభవాన్ని అనేక ప్రాంతాలకు తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు సంఘం విస్తరించడం మొదలుపెట్టింది. అనేక ప్రాంతాలకు ఫిలిప్పు, మరి బర్నబా, పౌలు, మనందరం చూస్తాం. దమస్కు మార్గంలో పౌలు, ఆ తర్వాత మరి ఈ రోమా చక్రవర్తులు ఈ యొక్క సంఘాలను విచ్ఛిన్నం చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇక్కడ మరి క్రైస్తవ విశ్వాసం పెరిగిపోతుంది. ఇంకో పక్కన మరి యూదులు వారి యొక్క అనైతిక చర్యలు, రోమిలతో కలిసినటువంటి పొలిటికల్ అంటే రాజకీయ వ్యవస్థ ఇంకో పక్కన పెరుగుతుంది. అయితే రోమీలు ఏం చేస్తూ ఉన్నారు? క్రైస్తవుల పైన వారు దండెత్తి వారిని అందరినీ హతం చేయాలన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. అందులో ఒక రోమీయుడు పౌలు.
క్రైస్తవుల్ని, యేసుక్రీస్తుని విశ్వసించేటువంటి అందరినీ చంపేద్దామనేటువంటి ఒక ఆజ్ఞ తీసుకొని బయలుదేరాడు. దమస్కు మార్గంలో పౌలు పట్టబడ్డాడు. పౌలు చేత ఇప్పుడు మనము చూసేటువంటి పత్రికలన్నీ కూడా రాయబడ్డాయి. ఇదంతా చరిత్రకు ముందు జరిగినటువంటి సంఘటన. అయితే ఆ దినాలలో ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు శిష్యులు అనేక దేశాలకు వారు సువార్తను తీసుకుని వెళ్ళారు. ఒక శిష్యుడు మన దేశానికి వచ్చాడు. ఎవరు? తోమా. 52వ సంవత్సరం క్రీస్తు శకం తోమా మన భారతదేశానికి సువార్తను తీసుకొని వచ్చాడు. అదే రీతిగా ఆంద్రేయ, పేతురు, మరి అందరూ కూడా అనేక ప్రాంతాలకు వారు వెళ్ళారు. అయితే అది కాదు మన సబ్జెక్టు. అయితే ఆ దినాలలో యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఉన్నప్పుడు తన తల్లిని ఒక శిష్యునికి అప్పచెప్పాడు. ఎవరు? యోహాను. యేసు తల్లి అయిన మరియా, యోహాను వీరిద్దరూ కలిసి ఎఫెసు అనేటువంటి పట్టణానికి వెళ్ళి, ఎఫెసు అనే పట్టణం ఈరోజు ఐరోపా దేశంలో, ఐరోపా ఖండంలో, ఐరోపా దేశాలలో టర్కీ, ఈరోజు నేటి మన దేశాలలో టర్కీ ఆ దేశంలో ఎఫెసు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ సంఘ స్థాపన వారు జరిగించిన తర్వాత అక్కడ అధ్యక్షుడిగా, తోటి పెద్దగా, సంఘ నాయకుడిగా ఉన్నాను అని యోహాన్ తన పత్రికలో రాయడం మనము గమనించగలం. ఆ ఎఫెసు అనే సంఘానికి అధ్యక్షుడిగా ఉండి అనేకులను సంసిద్ధం చేస్తున్నటువంటి సమయాలలో ఎప్పుడైతే తన సహోదరుడు జెబెదయి కుమారులు ఉన్నటువంటి యాకోబు తన సహోదరుడు యెరూషలేము పట్టణంలో సంఘాన్ని విస్తరించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఆ దినాల్లో రోమా సామ్రాజ్య అధికారులు మొట్టమొదటి హతసాక్షిగా యాకోబును శిరఛేదనం చేశారు. శిష్యుల గురించి మాట్లాడుతున్నాను. శిరఛేదనం ఎప్పుడైతే చేయబడ్డారో ఆ వార్త ఎప్పుడైతే యోహాను విన్నాడో సంఘం ఇంకా బలపరచడం మొదలుపెట్టింది. సంఘం బలపరచబడుతూ ఉన్నప్పుడు, సంఘం కేంద్రాలుగా, సంఘాలుగా విస్తరించబడుతున్నప్పుడు అప్పుడు వారి మీదకి పర్సిక్యూషన్ అంటే వారి మీదకి శ్రమలు వచ్చాయి. సంఘం మీదకి శ్రమలు దేవుడు అనుమతించాడు. వారి విశ్వాసం పరీక్షించబడింది. ఆ దినాలలో దేవుని యొక్క సేవకులు హతసాక్షులుగా అయ్యారు. అనేక మంది సేవకుల యొక్క శిరఛేదనం జరిగింది. అందులో అపోస్తలుడైన పౌలు కూడా శిరఛేదనం జరిగింది. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు వేరే ప్రాంతాల్లో సువార్త పరిచర్య చేస్తున్నాడు. అయితే యూరోప్ దేశంలో ఉన్నటువంటి ప్రాంతాలలో టర్కీ, నేటి మన దినాల్లో టర్కీ ముస్లిం సామ్రాజ్యం ఒక అధినేత ఉన్నటువంటి టర్కీ దేశంలో ఆ దినాలలో ఎఫెసు అనేటువంటి సంఘములో వ్యవస్థాపకుడిగా, సంఘ నాయకుడిగా, సంఘ పెద్దగా ఉన్నటువంటి యోహాను ఆ దినాల్లో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు సువార్తను ఆపేయమన్నారు, వదిలిపెట్టమన్నారు. సంఘముని విచ్ఛిన్నం చేస్తున్న సమయాల్లో యోహాన్ని తీసుకుని వెళ్ళి నూనెలో వేయించేశారు. అయినప్పటికీ కూడా చావకపోయేసరికి అతన్ని తీసుకుని వెళ్ళి మరి దొంగలు లేదా హంతకులు, నేరస్తుల్ని ఒక ద్వీపంలో పడేసేవారు. ఆ ద్వీపమే పత్మాసు. ఆ పత్మాసు నేడు గ్రీసు దేశంలో ఉంది. అయితే ఆ దినాలలో ఎప్పుడైతే యోహాన్ని తీసుకుని వెళ్ళి ఆ పత్మాసు ద్వీపంలో పడవేశారో అక్కడ పరవశుడయ్యాడు, ఆత్మవశుడయ్యాడు. దేవుని యొక్క పరలోక దర్శనాన్ని చూశాడు. పరలోక దర్శనాన్ని ఎప్పుడైతే చూశాడో దాన్ని రాయడం మొదలుపెట్టాడు. పాపిరస్ ఆకులు అనేటువంటి ఆకులపైన ఈ యొక్క రాయబడినట్టు, ఈ ఆకులన్నీ కూడా మృత సముద్రం, డెడ్ సీ దగ్గర దొరికినట్టు కూడా చరిత్రకు ఆధారాలుగా మనం ఈరోజు చదువుతున్నాం. ఇవన్నీ కూడా లేఖనానుసారంగా ఉంటాయని, ఏ దృష్టికోణంతో అయితే యోహాను ఈ దర్శనాన్ని చూశాడో, మరి దేవుడు దీన్ని చూపించాడో ఆ దృష్టికోణాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. అయితే చాలామంది దేవుని యొక్క సేవకులు లేదా బోధకులు ఈ యొక్క ప్రకటన గ్రంథం యొక్క సారాన్ని అనేక దృష్టికోణాల్లో వివరిస్తారు. ఒక దైవజనులు ఏమనంటారంటే, ఇది ఆ దినాలలో రోమా చక్రవర్తి అనేటువంటి నీరో చక్రవర్తి, సీజర్ అనేటువంటి నీరో చక్రవర్తి, ఆ చక్రవర్తి ఉన్నటువంటి కాలానికి సంబంధించింది, ఇది మనకు సంబంధించింది కాదు అని ఒక సేవకుడు వివరిస్తాడు. బహుశా అది కూడా ఒక దృష్టికోణంలో సరైనదే. రెండో దృష్టికోణం ఏంటంటే, ఇది ఆ దినాలలో ఆది సంఘానికి రాయబడినటువంటి లేఖలు అని కొందరు అంటారు. ఎందుకంటే అందులో యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం ఉంది ప్రకటన గ్రంథంలో, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆరోహణం గురించి ఉంది. అంతేకాదు సంఘాలకు రాసినటువంటి లేఖలు ఆ దినాల్లో జరిగినటువంటి శ్రమలను గూర్చినటువంటి విధి విధానాలుగా రాయబడింది అని ఒక సేవకుడు, ఒక వర్గం బోధిస్తారు. అది కూడా వాస్తవమే అనిపిస్తుంది, పర్వాలేదు. మూడో దృష్టికోణం ఏంటంటే, ఈ యొక్క లేఖన భాగాలు ఆనాటి ఆది సంఘానికి మాత్రమే కాదు కానీ నేటి మన క్రైస్తవ సంఘానికి కూడా ఇది లేఖనానుసారమైన భాగం అని మనమందరము ఈ లేఖన భాగాల్ని ధ్యానం చేస్తాం. ఏది ఏమైనప్పటికీ కూడా
ఈరోజు మనం దీన్ని ధ్యానం చేసేటువంటి విధానం ఏంటంటే, ఈరోజు మన వ్యక్తిగత, మన కుటుంబ, మన సంఘ జీవితాల్లో దీన్ని ఏ రీతిగా ఆపాదించుకోవాలి, ఏ రీతిగా దీన్ని అర్థం చేసుకోవాలి అనేటువంటి దృష్టికోణంతోనే మనం చూద్దాం. ఇది బహుశా ఆ దినాల్లో ఆది సంఘానికి ఉందనుకోండి, ఆ సంఘాన్ని బలపరిచింది. నేటి మన సంఘాన్ని కనుక మనం దీన్ని చదవగలిగితే, గ్రహించగలిగితే, ఇది మన వ్యక్తిగత, మన కుటుంబం, మన సంఘాలకు ఇది చక్కగా దోహదపడుతుందనే సంగతి నేను మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఆ దృష్టికోణంతోనే ఈ యొక్క లేఖన భాగాలు మనం చదువుదాం. నేటి మన మోడర్న్ సొసైటీ, ఆధునిక వ్యవస్థ ఉన్నటువంటి సంఘం ఎక్కడుందాం మనం ఇప్పుడు చెప్పాలంటే, అపవాది పీఠంలో ఉన్నటువంటి సంఘాలుగా ఈరోజు అనేక సంఘాలు ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో, పట్టణాల్లో, మరి బాగా అభివృద్ధి చెందిన దేశాలలో, అదే రీతిగా కొన్ని గ్రామాలలో సంఘాలు ఉన్నాయి. అయితే ఏ సంఘం ఎక్కడున్నప్పటికీ కూడా సంఘం క్రీస్తు శరీరానికి సాదృశ్యంగా ఉందని, ఆ సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తే శిరస్సు అయి ఉన్నాడని, అందులో ఉన్న అవయవములు మనమందరము, అనగా సంఘములో పనిచేసేటువంటి వారము, మనకందరికీ ఏమి ఇవ్వబడింది? కృప, వరములు మనకు ఇవ్వబడ్డాయని, అదే వరాలతో మనము సంఘంలో పరిచారము చేసేటువంటి సేవకులముగా, సంఘ పెద్దలు, నాయకులు, సంఘాన్ని నడిపించేటువంటి వారుగా ఆ సంఘం విభజించబడిందని మనందరికీ తెలిసినటువంటి భాగమే. అయితే ఆ దృష్టికోణంలోనే మన సంఘాన్ని మనం బలపరుచుకోవడానికి ఈ లేఖన భాగాల యొక్క సారాన్ని మనము తెలుసుకుందాం. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఏమైనా ఉంటే మీరు అడగచ్చు, పర్వాలేదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొంచెం మనం ముందుకెళ్తే, ఆ దినాలలో ప్రాముఖ్యంగా 7 సంఘాలకే ఎందుకు లేఖ రాయబడింది? బహుశా మీకు ప్రశ్న రావచ్చు. అనేక సంఘాలు ఉన్నాయి ఆ దినాలలో. మొట్టమొదటి క్రైస్తవులుగా అనబడినటువంటి సంఘం ఎక్కడుందండి? చెప్తారు ఎవరన్నా? అంతియొకయ అనేటువంటి ప్రాంతంలో మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడిరని. వాస్తవానికి క్రైస్తవులు అన్న పదము ఎవరు కూడా యూదులు, శిష్యులు, అపోస్తలు ఎవరు పెట్టలేదు. ఎవరు పెట్టారంటే అన్యులు పెట్టారు. ఈ యొక్క క్రైస్తవుడు అనే మతాన్ని, ఇది మతమని, క్రైస్తవులు అనేటువంటి పేరుని పెట్టింది అన్యులే. వారు ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారో అంతియొకయలో ఉన్నటువంటి వారందరినీ కూడా క్రైస్తవులు అని ప్రస్తావించబడింది. ఇంకా మరెన్నడూ కూడా క్రైస్తవులు అని ప్రస్తావించబడలేదు బైబిల్లో. విశ్వాసులు అని మాత్రమే వ్రాయబడింది. జాగ్రత్తగా గమనించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఎక్కడ కూడా మతపరమైనటువంటి బోధన లేదు. ఎక్కడ కూడా మతాన్ని ప్రభావితం చేసేటువంటి మాటలు ప్రకటన గ్రంథంలో మనం చూడము. అదే రీతిగా అపోస్తలుల బోధనలో మనం చూడము. ఎక్కడ కూడా ఆత్మ సంబంధమైనవి, ఆత్మ సంబంధమైన సంఘం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, భౌతికమైనటువంటి సంఘం కాదు. నూతన నిబంధన కాలంలో సంఘం భౌతికంగా మనం చూసేటువంటి ఈ యొక్క గోడలు కలిగినటువంటి సంఘం కాదు. దీనికంటే ముందు సొలొమోను దేవాలయం ఉండేది, భౌతికమైనటువంటి దేవాలయం. అందులో దేవుడు ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలమైనటువంటి భాగాలుగా ఉండి, అతి పరిశుద్ధ స్థలంలో యాజకుడు మాత్రమే దేవునితో అర్పణలు అర్పించేటువంటి వాడుగా, పరిశుద్ధ స్థలంలో అతి ఆవరణంలో అనేక మంది ఉండి దేవుని ఆరాధించేటువంటి వారుగా ఆ క్రమాన్ని మనం చూడగలుగుతాం. అయితే నూతన నిబంధన కాలమైనటువంటి సంఘం ఇళ్లలో, గృహాలలో, వీధుల్లో, అనేక ప్రాంతాల్లో మొదలైంది. ఇంటింటా కూడుకొనొచ్చు, రొట్టె విరుచుచుండిరి అని మనం చూడగలుగుతాం. అంటే ఆ దినాల్లో ఉన్న ఆది సంఘం ఎక్కడుందండి అంటే, కొన్ని ఇళ్లలో ఉన్నాయి, కొన్ని మరి గుహల్లో ఉన్నాయి, కొన్ని మేడ గదుల్లో ఉన్నాయి, కొన్ని పట్టణాల్లో కూడా విస్తరించబడ్డాయి. అయితే ఈ సంఘాలన్నీ విస్తరించబడుతున్నప్పుడు ఈ సంఘానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క ప్రణాళిక, ప్రతి ఒక్క మరి సంఘం యొక్క క్రమాన్ని ప్రతి సంఘానికి దేవుడు ఆ యొక్క దైవ సేవకునికి నియమాలుగా నిర్మించాడు. అయితే ఈరోజు మనం అనుకోవచ్చు కదండి, ఇన్ని డినామినేషన్స్ వచ్చాయి, ఇన్ని మరి బిలీఫ్ సిస్టమ్స్ అంటారు కదా. చాలామంది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని ఉంటుంది, లూథర్ అని ఉంటుంది, మెథడిస్ట్ ఉంటుంది కదండి, బ్యాప్టిస్ట్, ఇవన్నీ రకరకాలు మనం చూస్తున్నాం. అయితే ఏది ఉన్నప్పటికీ కూడా మొత్తం ఒకటే సంఘం. ఏంటిది? క్రీస్తు శరీరం అనే సార్వత్రిక సంఘం. ఎన్ని విభజనలు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని ఉద్దేశాలు ఉన్నప్పటికీ కూడా, అందరిలో ఎటువంటి పద్ధతులు ఉన్నప్పటికీ కూడా మొత్తం ఒకటే సంఘం. ఏంటిది? సార్వత్రిక సంఘం. మనం అందరం కూడా ఆ సార్వత్రిక సంఘ విశ్వాసులము. మనము షెకినా చర్చికి వచ్చినప్పటికీ, లేదా ఇంకొక సిఎస్ఐ చర్చికి వెళ్ళినప్పటికీ కూడా మనం అందరము క్రీస్తు అనేటువంటి శరీరంలో భాగములు మాత్రమే. అందులో మనకు దేవుడు ఒక దైవ సేవకునికి ఒక నియమావళి ఇచ్చాడు, దైవ సేవకునికి ఒక ప్రత్యక్షత ఇచ్చాడు, దైవ సేవకునికి ఒక దర్శనం ఇచ్చాడు, దైవ సేవకునికి ఒక వాగ్దానం ఇచ్చాడు.
ఆ వాగ్దానముతో ఆ సంఘం కట్టబడుతుంది, ఆ సంఘం నిర్మించబడుతుంది. ఇదంతా ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ 7 సంఘాలని దేవుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలకు ఈ లేఖను రాయమని. ఎందుకంటే ఆ దినాల్లో ఈ 7 సంఘాల్లో చాలా మెయిన్ చర్చెస్ అన్నమాట. ఇప్పుడు మన తిరుపతిలో వెస్ట్ చర్చ్ ఆ దినాల్లో ఒక పెద్ద చర్చ్గా ఎలా కనబడిందో, అలా బహుశా ఇంకేదన్నా మరి మెదక్లో ఒక చర్చ్ అని అంటారు కదండి, అట్లా మెయిన్ చర్చెస్ ఏవైతే ఉన్నాయో అలాంటి మెయిన్ చర్చెస్ అన్నమాట 7 సంఘాలు. ఆ సంఘాల నుండి అనేక సంఘాలుగా విస్తరించబడ్డాయి. కాబట్టి వాళ్ళకి బ్రాంచెస్ చాలా ఉన్నాయి. వాటి గురించి అక్కడ రాయబడలేదు, కానీ ఒక సంఘాన్ని మరి ప్రస్తావించి మాత్రమే లేఖను రాస్తున్నాడు. ఎవరు ఈ లేఖను రాస్తున్నారు? ఎవరు రాస్తున్నారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మ రూపంలో ఉండి ఈ లేఖను రాస్తున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మ రూపంలో ఉండి పరిశుద్ధాత్మ చేత వ్రాయించబడినటువంటి లేఖన భాగాలుగా మనం గ్రహించాలి. డైరెక్ట్గా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారే ఈ లేఖను రాయమని తనను మాత్రమే మాట్లాడుతున్నట్టు ఈ లేఖలో మనము సంబోధించినట్టు గమనించండి. సంఘము ఎలా స్థాపించబడింది అనేటువంటి మాట మరలా జ్ఞాపకం చేసి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము. అందులో మెర్సీ గారు సాంగ్ పాడతారు. అయితే అపోస్తలులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద సంఘం స్థాపించబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట రాయబడింది. అయితే ఆ సంఘంలో ఒకసారి చూడండి, ఎవరైనా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20 ఎవరైనా చదవండి. క్రీస్తు యేసే ముఖ్యమైనటువంటి మూలరాయిగా ఆ సంఘానికి ఉన్నాడు. కార్నర్ స్టోన్, ముఖ్యమైనటువంటి మూలరాయిగా సంఘంలో క్రీస్తు అయి ఉండాలి, ఇంకా వేరేది ఉండకూడదు. మనం చూసేటువంటి రాయి అంటే బయట కనిపించేటువంటి రాయి కాదు కదండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మ సంఘానికి మూలరాయిగా ఉన్నాడు. దేనికి? ఆత్మ సంఘం. ఈరోజు షెకినా చర్చ్ మనకి భౌతికంగా కనబడుతుంది, కానీ ఆత్మ సంఘం క్రైస్తవ విశ్వాసుల సంఘం. అందుకే నేను ఒక చక్కని డెఫినేషన్ చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. సంఘం అంటే కుటుంబాల కుటుంబం సంఘం. సంఘం అంటే ఏంటి? కుటుంబాల కలయికగా ఒక కుటుంబమే సంఘం. ఆ సంఘానికి మూలరాయి ఎవరు? క్రీస్తు. ఆ సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తే. అయితే ఈ మూలరాయి అనే పదాన్ని ఎందుకు వాడుతున్నాడు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మూలరాయిగా ఉండి ఆ సంఘం మీద కట్టబడినటువంటిది. కొంచెం ముందు చదవండి మా. అపోస్తలులను ప్రవక్తలను వేసినటువంటి పునాదిగా అక్కడ సంఘం ఏమైంది? కట్టబడింది. అక్కడ స్వార్థ ప్రకటించడం మొదలుపెట్టారు. ఎవరు వేశారు ఇప్పుడు మూలరాయి పైన? ఈరోజు మన సంఘము ఏ పునాది మీద ఉందండి? కాదు, అపోస్తలులు ప్రవక్తలు వేసినటువంటి పునాది. ఇప్పుడు అపోస్తలు ప్రవక్తలు కలిసి పునాది వేశారు. ఇంకా దీనిపైన మరలా ఇంకా అపోస్తలు మళ్ళీ పునాది వేయాల్సిన అవసరం లేదు. దీనిపైన మరలా ఇంకా ప్రవక్తలు వచ్చి ప్రవచనాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లేఖనానుసారాన్ని మనం ఎప్పుడైతే చేతిలో పట్టుకున్నామో, ఇది దేవుని వాక్యం అని గ్రహించామో, ఇది పునాది, ఇది బోధన విధానము, ఇది సంఘ క్రమము, ఇది సంఘ దర్శనము, ఇది దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి నియమావళి. అది సంఘ దర్శనముగా మనం తీసుకున్నప్పుడే మరి మనము ఆ సంఘం మీద, అంటే ఆ పునాది మీద కట్టబడితేనే మన సంఘం. అర్థమవుతుంది మీ అందరికీ? మన సంఘం దేని మీద కట్టబడాలి? అపోస్తలులు వేసినటువంటి ఆ పునాది మీద మనకు సంఘం కట్టబడాలి. మనం ఇంకో పునాది వేయకూడదు. మనం ఇంకో కొత్త పునాది వేసామనుకోండి, అది దుర్బోధ. కొత్త పునాది వేసామంటే అది వేరే యేసుక్రీస్తు ప్రభువును ఆరాధిస్తున్నారు అనే సంగతిని కూడా మనం గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో గమనించగలము. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోతురే. ఏంటండి? భిన్నమైనటువంటి సువార్త వచ్చిందంట. పేతురు కూడా అంటాడు తప్పుడు బోధలు వచ్చేస్తాయి అంటాడు. 2వ కొరింథీయుల అపోస్తలుడైన పౌలు అంటాడు భిన్నమైనటువంటి బోధలు వచ్చేస్తాయి అంటాడు. ఎందుకు వచ్చాయి అంటే, వారు అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టలేదు, వారు ఇంకో పునాది వేశారు. అందుకే అబద్ధ బోధలు వచ్చాయి, అబద్ధ బోధకులు వచ్చాయి. కాబట్టి అలాంటి సంఘాన్ని, ఆత్మ సంఘాన్ని, ఏ సంఘాన్ని? ఆత్మ సంఘాన్ని మరలా తిరిగి ప్రక్షాళన చేయడానికి, దాన్ని సరి చేయడానికి, దాన్ని పునరుద్ధరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు యోహానుతో పత్మసులో పరవాసి అయి ఇప్పుడు లేఖను రాస్తున్నాడు. చివరి పత్రికగా, చివరిగా ఇవ్వబడినటువంటి దర్శనం, రెవల్యూషన్స్ అనగా దర్శనాత్మక సారాంశాన్ని అక్కడ పెట్టాడు. వాస్తవానికి సారాంశం కాదు, అది వివరణగా రాయబడింది. ప్రతి ప్రశ్నకు సమాధానం, చరిత్రాత్మకమైనటువంటి సమాధానాలు ఆ గ్రంథంలో రాయబడ్డాయి. అందులో
ఈ యొక్క రాసినటువంటి లేఖన భాగాలు రూపకాలంకార రూపంలో రాయబడ్డాయి. దీన్ని అపోకలిప్టిక్ లిటరేచర్ అంటారు. ఓకే, ఆ అలంకారంలో రాయబడినప్పుడు అందులో ప్రతి పదానికి అనేక దృష్టికోణాలు అర్థం ఇచ్చేదిగా మర్మం అక్కడ ఉంది. ఎవరైతే దాన్ని చదువుతారో, ఏ దృష్టికోణంతో చదువుతారో, ఎప్పుడైతే సంఘం దాన్ని చదువుకుంటుందో ఆ దృష్టికోణంతో దేవుడు దాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మరి నేర్పించేటువంటి క్రమాన్ని అక్కడ మనం నేర్చుకోగలం. మీ అందరికి అర్థమవుతుంది కదా? అయితే ఆ సంఘాన్ని సరిచేయడానికి, ఎందుకు సరిచేయాలి సంఘాన్ని ఎవరైనా చెప్తారా? ఎందుకు సరి చేయాలనుకుంటున్నాడు దేవుడు ఈ సంఘాన్ని అంత్య దినాల కోసం? ఒక మాటలో చెప్పండి ఎవరైనా. రాకడ వస్తుంది, కరెక్టే. అయితే సంఘానికి ఏంటి లోపాలు ఉన్నాయి కాబట్టి, అయితే ఎందుకు దాన్ని సరిచేయాలి? సంఘం ఎత్తబడాలి. సంఘం పరిశుద్ధముగా మహిమగలదిగా ఎత్తబడాలి. కాబట్టి ఈరోజు మనము నేర్చుకున్నటువంటి ప్రతి సారం అంతా మన సంఘం మహిమగలగా ఎత్తబడేటువంటి సంఘముగా. సంఘం అంటే ఏంటండి? సెకీనా చర్చ్ కాదు, బిల్డింగ్ కాదు, గోడలు కాదు, మనము మహిమగలముగా పరిశుద్ధముగా మనము ఉంటేనే మన సంఘము, మన విశ్వాసులు, మొదటిగా మన వ్యక్తిగత జీవితం, మన కుటుంబం ప్రార్థన బలిపీఠాన్ని ప్రతిదినం కట్టుకునే కుటుంబం, వాక్యం చేత కుటుంబ ప్రార్థన చేత కట్టుకునే కుటుంబం, ఆ కుటుంబాలన్నీ కలిసినటువంటి ఒక కుటుంబమైన సంఘం, సంఘాలన్నీ సార్వత్రికమైన క్రీస్తు ప్రణాళిక కేంద్రమైన ఒక సంఘమైన సార్వత్రిక సంఘం ఎత్తబడ్డానికి సిద్ధంగా ఉంటుంది. ఇంకా దేవుని రాకడ ఆలస్యం అవుతుంది అంటే కారణం దేవునికి ఇంకా టైం కావాలి కాదు, సంఘం ఇంకా సిద్ధపాటులో లేదు అని గ్రహించాలి. కాబట్టి దానికోసమే ఈ అంశాలు మేము ఎంచుకున్నాము. కాబట్టి ఈ ఇంట్రడక్షన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగా.